గారిని కలిసి పెండ్లి పత్రిక ఆహ్వానానికి తాడేపల్లి వస్తున్నామని చెప్పి నాకు నిన్న షర్మిలమ్మ గారి ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ రావటం, ఇవాళ బహుశా 3:30-4 గంటల ప్రాంతంలో షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు, వారి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడానికి గన్నవరం వస్తున్నారని చెప్పి తెలిసి మేమందరం కూడా వెళ్ళి విజయమ్మ గారిని, షర్మిలమ్మ గారిని రిసీవ్ చేసుకొని ముఖ్యమంత్రి గారి ఇంటి వరకు వెళ్ళి ఆ పెండ్లి పత్రిక ఆహ్వానం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా సాగనంపే కార్యక్రమానికి ఇవాళ మేము చేయటం జరుగుతాం అని చెప్పి తెలియజేసుకుంటాం. పార్టీ పోటీపై ఏమన్నా ఆలోచన కానీ దాని మీద ఏదన్నా మాట్లాడే ఉద్దేశాలు ఏమన్నా? ఇప్పుడు కొత్తగా పార్టీ వచ్చిన ఏదన్నా పార్టీ మీటింగ్ కానీ ఏదైనా పెద్దలను కలిసే విషయం కానీ ఏదైనా రేపు పోటీ చేసే దాని గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? లేకపోతే నిన్ననే షర్మిలమ్మ గారు కూడా దాని మీద చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అది కూడా నేను కూడా చూశాను ప్రెస్లోనే. 2-3 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన 2-3 రోజుల తర్వాత పూర్తి వివరాలతోటి నేను బయటకు వస్తానని అమ్మ చెప్పడం కూడా చూశాను. కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి రావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. సార్ మీరు వెళ్తున్నారు సార్ సీఎం ఇంటికి? నేను షర్మిలమ్మ గారితో పాటు వెళ్తామండి, విజయమ్మ గారితో పాటు వెళ్తాను, సీఎం ఇంటికి దాంతో పాటు వెళ్తాను. సరే ఈ విషయం పక్కన పెడతాం. మ్యారేజ్ అసలు మంగళగిరికి సంబంధించి ఇప్పుడు మీరు పదవి మారిన సీటు మారలేదు, అదే తరహాలో మంగళగిరిలో మళ్ళీ మీరే పోటీ చేస్తారనేది ఒక వాదన ఇప్పిస్తాను పార్టీ మారినప్పుడు. దాని మీద క్లారిటీ ఏంటండి? అంటే నేను ముందే చెప్పున్నానండి, షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని. దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళం. ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెప్పటం, షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తున్నాను. తర్వాత రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో. అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసిందే. ఏఐసి మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి, పిసిసి మనకి సంబంధించి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి, తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో షర్మిలమ్మ గారి దగ్గర చేరుతాము. దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి. సాధారణ ఎన్నికల సమయాల్లో మరి 175 స్థానాలకి, అదే అసెంబ్లీ స్థానాలకి, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం అనేది కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను. సార్ ఒకవేళ మేడం గారు గోహెడ్ అని మిమ్మల్ని అన్నారు, గోహెడ్ మీన్స్ మీరు మంగళగిరి పోటీ చేయండి అని అదే అన్నా అండి. మేడం గారు, షర్మిలమ్మ గారు అనాలన్నా ఎవరు అనాలన్నా ఒక కమిటీ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు కదా, ఆ నిర్ణయాల ప్రకారం వెళ్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ టీడీపీకి మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా కొంత సమాచారం తెలుస్తుంది సార్. అసలు కాంగ్రెస్ పార్టీ వస్తే తెలిపే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? నాకు తెలియదండి, అలాంటిది ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలుస్తుందని చెప్పి నేనైతే భావించట్లేదు. వ్యక్తిగతంగా అలా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను. సార్ మీరు షర్మిల గారితో కలిసి నడుస్తారంటున్నారు. దట్ మీన్స్ ఏంటంటే 170 నియోజకవర్గాల్లో మీరే మానిటరింగ్ చేస్తారా, ఓన్లీ మంగళగిరి కేంద్రంగా పనిచేస్తారు? అదే అంటున్నా ఉన్నా, నేను కొత్తగా చేరబోతా ఉన్న పార్టీలో ఇంకా చేరలా. నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్కొంటా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తూనే ఉంది. అందులో నాయకులందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళ తర్వాత వరుసలోనే ఉంటాను, కానీ వాళ్ళకన్నా ముందు వాళ్ళతో సమానంగా ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా భావన. ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే పనిచేసుకుంటాం. సార్ ఫస్ట్ ఎమ్మెల్యే మీరే కదండి పార్టీలోకి వెళ్ళి? నేనేనండి, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే ఐడియా లేదు. అంటే ఇప్పుడు వైసీపీలో మీ అన్నయ్య కీలక పాత్రలో ఉన్నారు.